నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 ప్లాట్స్ ప్రాపర్టీ ఛానల్. ఇది తార్ రోడ్ ఫేసింగ్. ఇది రెడ్ సైడ్ లొకేషన్ చూస్తున్నారు మీరు. స్క్వేర్గా ఉంటుంది ల్యాండ్ అంతా. మొత్తం 3 ఎకరాలు. 6-వే హైవే నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది 6-వే హైవే, సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ నుంచి అండర్ పాస్ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది షాపూర్ యాదగిరి స్టేట్ హైవే. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 రోడ్లకి కనెక్టివిటీ మధ్యలో ఉంటుంది. ఇది ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్. తార్ రోడ్ అటాచ్డ్. 6-వేకి 1 కిలోమీటర్, స్టేట్ హైవేకి 2 కిలోమీటర్స్. ఒకే సెల్లర్. ఇది పర్చేస్డ్ ప్రాపర్టీ. 2 పహాణీలు ఉన్నాయి. తార్ రోడ్ ఫేసింగ్. గ్రౌండ్ వాటర్ ఉన్నాయి, కరెంట్ సప్లై ఉంది, బోర్ వేసుకోవాలి. ల్యాండ్ అంతా కల్టివేషన్లోనే ఉంది. కాటన్ కల్టివేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఇదే ల్యాండ్ 3 ఎకరాలు. ఇది ఇలాగే లీజుకి ఇస్తే 8,000 to 10,000 లీజ్ వస్తుంది. బోరేసి లీజుకి ఇస్తే 15,000 వరకు లీజ్ వస్తుంది. ఇది అన్ని రకాల తోటలకి, ఇన్వెస్ట్మెంట్కి, కమర్షియల్కి అద్భుతంగా సూట్ అవుతుంది. తార్ రోడ్ ఫేసింగ్ 220 feet ఉంటుంది. రోడ్డు కానుకొని డౌన్ ఉండదు, రోడ్డుకి ఈక్వల్గానే ఉంటుంది. 3 ఎకరాలు. మేడం గారి పేరు మీద ఉంది. ఇది వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి సేల్ డీడ్తో సహా సిద్ధంగా ఉంది. ఫామ్ 10తో సహా. అక్కడ కనిపించేది 6-వే హైవే. ఇది 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సూరత్ చెన్నై 6-వే హైవే. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, యాదగిరి జిల్లా, షాపూర్ తాలూకా, దోర్నాళ్ళి హోబ్లీ, ఇబ్రహీంపుర విలేజ్లో ఈ ల్యాండ్ ఉంటుంది. విలేజ్ నుంచి 1 కిలోమీటర్. పొలం వెనుక బోర్లు ఉన్నాయి, స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఈ దీంట్లో మాత్రమే బోర్ వేసుకోవాలి. 200 feetలో గ్రౌండ్ వాటర్ వస్తాయి ఇక్కడ. సూరత్ చెన్నై 6-వే ఎక్స్ప్రెస్ హైవేకి 1 కిలోమీటర్. షాపూర్ యాదగిరి స్టేట్ హైవేకి 2 కిలోమీటర్లు. దోర్నాళ్ళకి 11, షాపూర్ సిటీకి 19, జిల్లా కేంద్రమైన యాదగిరికి 26, తెలంగాణ కొడంగల్కి 106, జహీరాబాద్కి 150, హైదరాబాద్కి 218 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్ ఉంది. మొత్తం 3 ఎకరాలు. ఇది ఎగ్జాక్ట్ రికార్డెడ్ కూడా 3 ఎకరాలు. ఇది ఫామ్ 10 సేల్ డీడ్తో సహా సిద్ధంగా ఉంది. 3 ఎకరాలు కలిపి తీసుకోవాలి. 1 ఎకరా ధర 10 లక్షలు మాత్రమే. ఇది ఫైనల్ ధర. ఎటువంటి నెగోషియేషన్ ఉండదు. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.